నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనము ముఖ్యంగా చాలామంది స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్య, ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటిన వారు ముఖ్యంగా మెనోపాజ్ లక్షణాలు ఎక్కువగా మనకు సమస్యతో బాధపడుతుంటారు. మరి ఈ 45 సంవత్సరాల నుంచి దాదాపుగా మెనోపాజ్ లక్షణాలు స్టార్ట్ అవుతాయి. మరి దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయి, ఎందువల్ల వస్తుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వాటిని గురించి మనం తెలుసుకుందాం. ప్రీ మెనోపాజ్ అంటే ఇంకా 45 ఏజ్ నుంచి మొదలవుతాయి. పోస్ట్ మెనోపాజ్ అంటే ఇంకా 50 ఇయర్స్ తర్వాత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ మెనోపాజ్లో ముఖ్యంగా మనకు ఎందువల్ల వస్తుంది అంటే ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ తగ్గటం ద్వారా మెయిన్గా ఈ సమస్య వస్తుంది. మరి దీంట్లో ఏమేమి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే జనరల్గా చాలామందికి శరీరం నుంచి వేడి ఆవిర్లు వచ్చినట్టుంటాయి. శరీరంలో వాటర్ చేరటం ద్వారా బాడీ వెయిట్ పెరుగుతుంది. ముఖ్యంగా మనకు బ్రెస్ట్ కానీ స్తనాలు కానీ వాటర్ ఎక్కువ చేరటం ద్వారా ముఖ్యంగా ఎక్కువగా లావు పెరిగి ఎక్కువ వేలాడటం, ఇవన్నీ కూడా మనం మెనోపాజ్ దశలో చూస్తాం. ఇంకా మనకు ఈస్ట్రోజన్ తగ్గటం ద్వారా కాల్షియం తగ్గి జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి ముఖ్యంగా నిద్ర తగ్గటం, అదేవిధంగా ఎక్కువ ఆందోళన, టెన్షన్స్ ఎక్కువ రావటం జరుగుతుంది. మెనోపాజ్ దశలో యూరిన్లో మంట వచ్చే అవకాశం ఉంటుంది. వేడిగా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఏముండదు, అయినా వేడిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వీరికి చర్మం అనేది పొడిబారిపోవటం, అదేవిధంగా యోని స్రావాలు కూడా తగ్గటం ద్వారా సెక్స్లో పాల్గొంటే ఎక్కువ నొప్పి వచ్చే అవకాశం ఈ పోస్ట్ మెనోపాజ్ వారికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా జనరల్గా వీరికి రక్త ప్రసరణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ముఖ్యంగా స్కిన్ గ్లో అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనకు రక్త ప్రసరణ తగ్గడం ద్వారా ముఖ్యంగా మెనోపాజ్ దశలో స్కిన్లో మొహంలో ముడతలు రావటం, అదేవిధంగా చర్మం పైన ముడతలు రావటం, మచ్చలు రావటం, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా ఈ మెనోపాజ్ దశలో మనం ఎక్కువగా చూస్తుంటాం. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా కోపట్టం, చిరాకు పడటం, చలిగా ఉన్నా కూడా వేడివేడిగా చెమట పోయటం ఈ మెనోపాజ్ యొక్క లక్షణాలు. మరి వీటి అన్నిటిలో ఇంకా చాలా వరకు లక్షణాలు ఉంటాయి. ఎక్కువగా ప్రధానంగా వచ్చేటువంటి లక్షణాలు ఇవి. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఇవన్నీ కూడా వాత మరియు పిత్త, ఈ రెండు లక్షణాలు కలవటం ద్వారా ఈ సమస్యలన్నీ కూడా వస్తాయి. హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా జనరల్గా ఆయుర్వేద శాస్త్రరీత్యా 3 దశలు ఉంటాయి. బాల్య దశ, యవ్వన దశ, వృద్ధ దశ అని. బాల్య దశలో కఫదోష ప్రాధాన్యత ఉంటుంది. మధ్య దశలో యవ్వన దశలో పిత్త దోష ప్రాధాన్యత ఉంటుంది. ఓల్డ్ ఏజ్లో వాత దశ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో మెనోపాజ్ దశలో వాత పిత్త దోషాలు అనేవి పెరుగుతాయి. అందువల్లనే ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా వాత పిత్త దోషాలకు సంబంధించినవి. ఇప్పుడు మనం ఈ మెనోపాజల్ దశకు వచ్చిన వారు ఈ సమస్యల నుంచి అధిగమించాలి అంటే ఈ వాత పిత్తాన్ని తగ్గించేటటువంటి మెడిసిన్స్ వాడాలి. కొన్ని మనం తీసుకునేటువంటి గృహ చిట్కాల ద్వారా కూడా ఈ సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా ఈ మెనోపాజ్ దశ తర్వాత ఎక్కువగా నెయ్యి తీసుకోవడం మంచిది. చాలామంది చెప్తుంటారు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఈ గుండె సమస్యలు వస్తాయని. అవన్నీ అపోహ మాత్రమే. నెయ్యి ఎక్కువగా వాడటం మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా శతావరి చూర్ణం, దీన్నే పిల్లి పీచరగడ్డల చూర్ణం అంటాం. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం ఒక స్పూన్, నైట్ ఒక స్పూన్ మనం పాలతో కలిపి తీసుకుంటే ఈ ముఖ్యంగా ఈ మెనోపాజల్ దశ కానీ ప్రీ మెనోపాజల్ లక్షణాలన్నీ కూడా దీని ద్వారా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు సోయా మిల్క్ ఎక్కువ తీసుకోవటం చాలా వరకు ముఖ్యం. ఇంకా మనకు ఈ సొరకాయ లేదా అనపకాయ అంటాం, దాని జ్యూస్ కూడా మనకు అలోవెరా జ్యూస్, ఇవి తీసుకోవటం ద్వారా మనం సింపుల్గా ఈ మెనోపాజల్ లక్షణాలు తగ్గించుకోవచ్చు. ఇంకా మనకు ఆయుర్వేదంలో ముఖ్యంగా వాటికి ఉసిరాసవమని, అశోకారిష్టని, అశోక ఘృతమని, సుకుమార కషాయమని, సుకుమార ఘృతమని, కామధుతు రసని, కొన్ని రకాల అద్భుతమైనటువంటి మందులు ఉంటాయి. కొంతమందికి ఈ మెనోపాజల్ లక్షణాలు ఎక్కువ ఉంటే ఈ మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అని తీసుకుంటారు. దానివల్ల క్యాన్సర్ సమస్యలు అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం ఆయుర్వేదంలో ఇవన్నీ కూడా తీసుకోవటం ద్వారా
ముఖ్యంగా ఈ హెర్బ్స్లో ఈ ఈస్ట్రోజన్ ఉంటుంది. దాన్నే ఫైటో ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా మనకి ఈ సమస్యలన్నీ ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇంకా మనకు ఈ పంచకర్మ ట్రీట్మెంట్లో ముఖ్యంగా ఈ లక్షణాలన్నీ తగ్గాలి అంటే శిరోధార ఉంటుంది, తైలధార, తక్రధార అని. అదేవిధంగా కొన్ని రకాల మసాజెస్ ఉంటాయి ఈ డ్రై స్కిన్ తగ్గాలంటే, ఈ మొత్తం ఒంటిపైన వచ్చే వేడి తగ్గాలంటే. అదేవిధంగా వస్తికర్మ కొలాన్ థెరపీ అని ఉంటుంది. ఇది తీసుకోవటం ద్వారా ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇవన్నీ కూడా మనం తీసుకోవటం ద్వారా ముఖ్యంగా మెనోపాజల్లో వచ్చేటువంటి సిమ్టమ్స్తో పాటు ఆ లక్షణాలను అధిగమించి మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద వైద్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో లభిస్తున్నాయి. కాబట్టి ఎవరికైతే ఈ మెనోపాజల్ దశలో కానీ ప్రీ మెనోపాజల్ దశలో ఉన్నవారో వాటిని ప్రాథమిక దశలోనే అడ్డుకట్ట వేస్తే ఈజీగా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతుంటే ఒకసారి మీ రిపోర్ట్స్తో మా మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి.